ఇప్పుడు ఇంకా చేయాల్సిన పనులైతే చాలానే ఉన్నాయి. బట్టలు ఇవన్నీ కూడా ఫోల్డింగ్స్ చేయాలి, అవన్నీ ర్యాక్స్లో పెట్టాలి, ఇంకా చాలా పని ఉంది. అయితే నేను అమెజాన్లో కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నా, అవి కూడా మీకు నేను చూపిస్తాను. లాస్ట్ టైం నేను ఐస్ రోలర్ షార్ట్ ఒకటి పెట్టా, అప్పుడు చాలామంది లింక్ అడిగారు కదా. ఈ వీడియోలో నేను ఈ డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తానండి. మై హోల్ స్టోర్ లింక్స్, అలాగే అమెజాన్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తా. మీరు కావాలంటే తీసుకోవచ్చు. నిజంగా చాలా బాగుంది, అది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. మనకి ఐస్ పెట్టి ఇవన్నీ బద్ధకం కదా, అవన్నీ పట్టుకొని రోల్ చేసుకోవాలంటే ఇది జస్ట్ వాటర్ ఫిల్ చేసుకుని చాలు, అలా పెట్టేస్తే చాలాసేపు ఉంటుంది ఐస్. మనం ఈ ఎండకి నిజంగా ఇదైతే చాలా అవసరం. నిజంగా ఇదనమాట ఐస్ రోలర్. అయితే నేను ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశాను, అది కూడా నేను ఈ వీడియో కమెంట్ బాక్స్లో ఇస్తాను. లింక్ ఒకసారి క్లిక్ చేసి చూడండి, ఎలా వాడాలి ఏంటి అనేది చెప్పాను. దీంట్లో వాటర్ ఫిల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మనకు ఒక చిన్న ఇట్లా క్యాప్ లాగా ఇస్తారు, చార్జర్ పాకెట్లా ఉంది ఇది. జస్ట్ దీనిలో వాటర్ ఫిల్ చేసుకోవడం చాలా బాగుంది. అండ్ చాలా గట్టిగా ఉందండి, అసలు తొందరగా ఫిట్ అవుతుంది. జస్ట్ ఇట్లా రోల్ చేసేసుకోవడం ఫేస్ మీద. అండ్ దీంతో పాటు ఒక మసాజర్ కూడా తీసుకున్నానండి, అది కూడా చూపిస్తాను. అన్నిటికీ హెల్ప్ అవుతుంది. 3D మసాజర్ అంటారు ఇది. నేను ఇది యాక్చువల్గా ఒక పార్లర్లో చూశాను అనమాట, ఫేస్కి పెట్టారు స్కిన్ టైట్నింగ్కి. సో మనకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి మీకు కూడా చూపిద్దామని తీసుకున్నా. ఇది నా ఫేస్ కంటే బాడీకి బాగా హెల్ప్ అవుతుంది. చేతులు నొప్పులు వచ్చినప్పుడు ఇట్లా అనుకోవడానికి బాగుంది. ఇది స్కిన్ని ఇట్లా ఫోల్డ్ చేసిద్ది అనమాట. ఇట్లా చూడండి, మీకు కనిపిస్తుందా? స్కిన్ లాగుతుంది. ఈవెన్ దగ్గరికైనా చూడండి, అది స్కిన్ ఫోల్డ్ అవుతుంది. అదేం చేస్తుందంటే స్కిన్ టైట్నింగ్ చేస్తుంది అనమాట మంచిగా మనకి. అసలు నాకైతే హాయిగా ఉందండి, ఇలా అంటున్నా కూడా హెడేక్ తగ్గిపోవడం. ముక్కు చూడండి ఎట్లా అయిపోతుంది, ముక్కుకి బాగుందనమాట. ఫేస్ మీద ఇట్లా మసాజ్ చేసుకోవడానికి కానీ, హ్యాండ్స్ లెగ్ పెయిన్స్ ఉన్నా కూడా మనకి నైట్ టైం కాళ్ళ నొప్పులు వస్తాయి, క్రాంప్స్ లాగా వచ్చి పని చేసి అలిసిపోయి ఉంటాం కదా, మసాజర్ భలే పనికి వస్తుంది. బాగుందనమాట, అసలు చూడండి ఎంత బాగుందో. నాకైతే భలే నచ్చిందండి ఇది. నెక్స్ట్ వచ్చేసి నేను మా పాప కోసం తీసుకున్న హెయిర్ ప్యాక్స్ అనమాట. ఇవన్నీ కూడా తనకి ఎక్కువ హెయిర్ ప్యాక్స్ పెడతానండి. కంపల్సరీ హెయిర్ ప్యాక్ పెట్టే హెడ్ బాత్ చేపిస్తాను అనమాట. నార్మల్గా ఒక్కరోజు కూడా తన పాప హెడ్ బాత్ చేయదు. ప్యాక్ పెట్టుకోవాల్సిందే, ఒక ½ అన్ అవర్ ఉంచుతాను. వాటిల్లో ఈసారి నేను తీసుకున్న ప్యాక్స్ అనమాట, హవింతా బ్రాండ్ తీసుకున్నాను. ఎప్పుడు ఇదే వాడతాను, మీ అందరికి కూడా తెలుసు, చాలా వీడియోస్లో చెప్పుకున్నా. ఇది సూపర్ ప్యాక్ అండి, నిజంగా ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ ప్యాక్ అనమాట. ఇదైతే బ్రింగ్రాస్ పౌడర్ తీసుకున్నాను. ఇవి ఆయిల్ ప్రిపరేషన్ కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి తీసుకున్నా. బ్రింగ్రాస్ ఒకటి, అలాగే న్యాచురల్ డీటా పౌడర్, అదే కుంకుడుగాయ అండి, కుంకుడుగాయ పౌడర్ తీసుకున్నా. ఇవంతా అన్నీ కూడా 100 రూపీస్ అనమాట, ఒకటి 99 ప్యాక్ పడుతుంది. లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. మై హోల్ స్టోరీ ప్రొవైడ్ చేస్తా, అమెజాన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోండి, ఓకేనా. ఇది వచ్చేసి షీకాయ్ పౌడర్ అనమాట. ఇది ఒక ప్యాక్ షీకాయ్ పౌడర్ తీసుకున్నా. అండ్ అలాగే ఇది వచ్చేసి ఆమ్లా పౌడర్. చాలా బాగా హెయిర్ బాగుంటుందండి. మా పాప హెయిర్ చూసారు కదా, చాలా బాగుంది. అంటే ఏంటంటే వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ అయిపోయి వస్తారు కదండి పిల్లలు, సరిగా వాటర్ తాగదు, స్కూల్కి వెళ్తే చెక్ చేస్తూ ఉండాలి బాటిల్ నేను తాగేవా లేదా అని. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు, నేనే కాస్త హెయిర్ కొంచెం కేర్ తీసుకుందామని తీసుకుంటున్నా. ఎంత అంటే హెయిర్ ఇట్లా తెగిపోవడం, బేబీ హెయిర్ వచ్చేయడం అలా జరుగుతూ ఉంటుంది అనమాట. మనం కానీ అసలు కేర్ తీసుకోకపోతే ఇంకా అవి కూడా ఉండవండి. ఇప్పుడు నేనైతే చాలా సఫర్ అయ్యా. అంటే హెయిర్ ఫాల్ అంటే నాకు జనరల్గా హెయిర్ అంటే అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు, లైక్ లాంగ్గా పెంచుకోవాలి అట్లా ఉంటుంది అనమాట. ఎప్పుడు కట్ చేసేస్తూ ఉంటాను, కొంచెం హెయిర్ స్టైల్స్ ఇష్టపడతా ఉంటాను నేను. సో తనకు అట్లా కాదనమాట, పొడవుగా కావాలి మమ్మీ హెయిర్ అంటూ ఉంటుంది ప్రస్తుతానికైతే. సో అట్లీస్ట్ తను ఇష్టపడినంత వరకైనా మనము ఇవ్వగలిగితే అదొక చిన్న గిఫ్ట్ లాగా ఉంటుంది తనకి. అంటే ఆ కేరే గిఫ్ట్ అనమాట, కొంచెం కేర్ తీసుకుంటే. ఇంకా పెద్దోళ్ళు అయ్యాక ఇంకా వాళ్ళ ఇష్టం, మన చేతుల్లో ఏం లేదండి, మన మాట వినరు కూడా వాళ్ళు. ఇది ఆమ్లా పౌడర్ చూసారు కదా, షీకాయ పౌడర్, ఆమ్లా పౌడర్. అండ్ ఇది వచ్చేసి హైబిస్కస్ అనమాట, మందార పువ్వు. ఊర్లో ఉంటే మందార పూలు అండి, వీధిలో ఎన్ని చెట్లు ఉంటాయో అసలు, చక్కగా వచ్చి కోసుకెళ్ళమంటారు అందరూ. మనం సిటీ లైఫ్ అన్నీ కొనుక్కోవాల్సిందే, తప్పదు, ఏం చేస్తాం. న్యాచురల్గా అంటే ఇది న్యాచురల్ పౌడరే, మంచి పౌడరే కాబట్టి ఇది తీసుకున్నాను. కాస్ట్ ఎక్కువైనా ఇక తప్పదు, మంచి పౌడర్ కాబట్టి. ఇది వచ్చేసి రామ్లా షాంపూస్ చేయడానికి అని చెప్పాను కదా, అట్లాగే ఇది ఒకటి అనమాట. ఇది కూడా షీకాయ షాంపూ చేయడానికి. ఆల్రెడీ నేను కుంకుడుకాయలు ఇంతకుముందే ఆర్డర్ పెట్టుకొని ఉన్నా. సో అవి ఇవి అన్నీ మిక్స్ చేసి షాంపూ అయితే చేస్తాను అనమాట.
సో ఇవి మొత్తానికి నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే ఈసారి అమెజాన్లో. మీకు నచ్చితే కంపల్సరీ షాప్ అయితే చేయండి. అట్లాగే ఈ మధ్య రీసెంట్గా ఒక నైట్ డ్రెస్ కూడా తీసుకున్నానండి, అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఇదనమాట నైట్ డ్రెస్ అయితే, పిక్ యాడ్ చేస్తాను. చాలా సాఫ్ట్గా భలే ఉందండి, క్లాత్ కూడా చాలా బాగుంది, తక్కువ ప్రైస్లోనే వచ్చేసింది అనమాట. లావెండర్ కలర్ బాగుంది కదా. అండ్ ఇదనమాట నచ్చి తీసుకున్న, ఫుల్ హ్యాండ్స్ కాబట్టి మంచిగా ఉంటుంది. సో ఇది టీషర్ట్లో వచ్చేసింది, పైన అయితే చూడండి ఒక పాకెట్ కూడా ఉంది. బాగుందన్నమాట నైట్ డ్రెస్, క్లాత్ బాగుంది, అసలు చాలా సాఫ్ట్గా ఉంది, భలే సాఫ్ట్గా ఉంది నిజంగానే. సో పనికి వస్తుంది ఇంకా అని చెప్పేసి తీసేసుకున్నాను అనమాట. ఈ సమ్మర్లో ఎట్లనో హెవీగా మనము యూస్ చేయలేము, వేడి మామూలుగా లేదు కాబట్టి అసలు హైదరాబాద్లో అయితే అసలు తీసుకున్నాను అనమాట. నైట్ డ్రెస్ అయితే చాలా బాగుంది, ట్రై చేయాలంటే ట్రై చేయండి. దీని లింక్ కూడా నేను యాడ్ చేస్తాను దీంట్లో, ఓకేనా. వీళ్ళకి ఒక పేరైతే పెట్టేసుకోవాలండి మనం, అంటే నీచురాలను పెట్టేసుకోవాలన్నమాట. వీళ్ళే కదా ఫ్యామిలీస్ని విడగొడదాము ఇలాంటి ఆలోచనలన్నీ వాళ్ళే కదండి చేసేది. సో అలాంటి వాళ్ళని అలా అనుకోవాలి మనం. ఇంకా ఏదన్నా బర్స్ట్ అయ్యి కొంచెం గట్టిగా మాట్లాడేద్దాం, రఫ్ అండ్ టఫ్ ఇద్దాము అని అన్నా కూడా ఒకటి అడ్డం పడిద్దండి మనకి. అదేనండి మన తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం ఒకటి అడ్డుపడుతూ ఉంటుంది మనకి. అది అననివ్వదండి, బయట ఎవరిని కూడా అననివ్వదు, మనమే పడేలా చేస్తుంటుంది అనమాట అది. బట్ ఎన్ని రోజులు ఇట్లా దేవుడా అని చెప్పి కూర్చోవాల్సి వస్తుంది అనమాట, బాధపడాల్సి వస్తుంది ఆ మాటలు అన్నిటికీ కూడా. ఒకటేనండి నేను అనుకుంది, మంచి లైఫ్ నిజంగా అంటే చాలామందికి దొరకదండి. మంచి హస్బెండ్, మంచి లైఫ్ అనుకున్నవి జరుగుతూ ఉంటాయి. అత్తయ్య, మామయ్య, అమ్మ, నాన్న బెస్ట్గా ఇచ్చాడు దేవుడు. నా బిడ్డకు అందరూ ఉన్నారనమాట. నేను కోల్పోయానండి, అంటే నాకు చిన్నప్పుడు నానమ్మ లేరనమాట. మా అమ్మ పెళ్ళయ్యేటప్పుడే మా నానమ్మ లేదంట, ఆమె కూడా చూడలేదు. ఇక మా అమ్మమ్మ అంటే నా మీద అంత లవబుల్గా ఉండేది కాదండి. ఆ ప్రేమనైతే నేను ఎప్పుడు పొందలేదు ఆమె దగ్గర. కానీ నా బిడ్డకి వీళ్ళందరూ ఉండాలి అనుకున్నాను. దేవుడు మాత్రం అది మాత్రం ఏ ఫ్రీక్వెన్సీలో అన్నానో తెలియదు కానీ నా బిడ్డకు మాత్రం అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్య వీళ్ళ ప్రేమనంతా ఇచ్చాడనమాట. సో దానికి నేను చాలా బ్లెస్డ్. ఇక హస్బెండ్ గురించి చెప్పక్కర్లేదండి, ఒక మంచి లైఫ్. ఇలాంటివి చూసి కుళ్ళుకొని